దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలో ఉండడం చాలా సంతోషము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫస్ట్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ జి సామ్యాలయ్య గారికి, పాస్టర్ అప్లియట్ డేవిడ్ పాస్టర్ అయ్య గారికి, మరి కమిటీ మెంబర్కును, ఓసిపిఎం కన్వీనర్ గారికి, మరి ఓసిపిఎం కమిటీ మెంబర్ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఇంచుమించు క్రిస్మస్ సీజన్లకు వచ్చేసాం. ఈ మంత్ స్టార్ట్ అయ్యి 7 రోజులు అవుతుంది. గత వారము రాహాబు అనేటటువంటి ఒక వేశ్య గురించి మనము ధ్యానించుకున్నాము. వీరందరూ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాకముందు ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు కూడా ఒక వ్యక్తిని మీకు అర్థమై ఉంటుంది, సుమయోను అనేటటువంటి వ్యక్తిని గురించి మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. ఆయన జీవితము ఒక అద్భుతమైనటువంటి జీవితం. యేసుక్రీస్తు రక్షకునిగా ఈ లోకానికి రాకముందు నుంచి కొంతమంది వ్యక్తులు, స్త్రీలు, పురుషులు ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది ఉండుంటారు అక్కడ యెరూషలేము దేవాలయంలో. వారిలో ఈ సుమయోను ఒకడు. మనం కింద చదివితే హన్న అనేటటువంటి ఆమె ఒక ఆమె. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ రాయలేడు. ఈ సుమయోను గురించి నేను ధ్యానించినటువంటి ధ్యానంలో కొన్ని విషయాలు ఆ వచనాల్లో 25వ వచనాల్లో మనం చదివితే అద్భుత రీతిగా మనకు కనబడుతుంది. ఏంటంటే చూడండి, ఈయన జీవితాన్ని మనము ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు. ఏంటంటే చూడండి, 25వ వచనం మనం చదివితే ఎలా ఉంటుందంటే, ఒక మనుషుడు, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ అతని మీనుంది, క్రీస్తును అంటే యేసును చూచేంత వరకు మరణం పొందాడు. ఆత్మవశుడై యేసయ్య ఆ దేవాలయంలోకి వచ్చినప్పుడు ఆత్మవశుడయ్యి ఏం చేశాడంటే, యేసయ్యని చేతుల్లో తీసుకొని ఒక ముసలాయన, చాలా పెద్ద ఏజ్ ఉంటుంది నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను, ఒక ముసలాయన యేసును చేతుల్లోకి తీసుకొని కొన్ని సత్యాలు చెప్పాడని, అవి మీకు చెప్తాను ఈ రోజున. యేసుని చేతుల్లోకి తీసుకొని ఒక ముసలాయన, సుమయోను అంటే అర్థం ఏంటంటే ఆలకించుట, లేదంటే వినుట అని అర్థం. యేసయ్యను, ఆ చిన్న బాలుని 8వ రోజున, చిన్న ఉంటాడు కదా, చిన్న బాలుని చేతిలోకి తీసుకొని కొన్ని సత్యాలు చెప్పాడు. చూడండి, మొదటిగా ఎలాంటి సత్యం చెప్పాడంటే 2వ అధ్యాయము 29వ వచనం చూడండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగో నీ దాసుని పోనిచ్చుచున్నాము. మొదటిగా దేని గురించి మాట్లాడాడు తెలుసా? సమాధానం గురించి మాట్లాడాడు. సమాధానం. ఇప్పుడు కరువైంది ఏంటి తెలుసా? సమాధానమే. ఈ రోజున కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మనిషికి దేవునికి సమాధానం లేదండి. మనం అనుకుంటాం, నేను కొన్ని గంటలు ప్రార్థన చేశాను, నేను దేవునితో సమాధానం ఉన్నాను. నాకు ఈ వాక్యం చదివిన తర్వాత అర్థం ఏంటి తెలుసా?
మనిషికి దేవునికి సమాధానం లేదు. నిజంగా ఉందంటారా? చెప్పండి. మనిషికి అంటే మనకు, దేవునికి అంటే వ్యక్తిగతంగా మనకు దేవునికి సమాధానం ఉందా? ఎవరు చెప్పనవసరం లేదండి. మనకు మనమే నిజంగా దేవునితో సమాధానం ఉందా లేదా ఎప్పుడైనా ఆలోచించారా? రెండో విషయం ఏంటి తెలుసా? మనిషికి అంటే మానవునికి సమాధానం లేదండి. మనిషికి మానవునికి ఏం లేదమ్మా, సమాధానం లేదు. ఆ రోజునే చెప్పాడు, 8వ రోజున. ఉందంటారా? చెప్పమంటారా? చెప్తాను చూడండి. ఉదాహరణకు ఆస్తి తగాదలు అయినాయి అనుకోండి, అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోరు. ఒక ఆమె ఇటు వస్తే అటుపోతుంటారు, అన్నదమ్ములు వీళ్ళు ఇటు వస్తే అటుపోతుంటారు. ఒక్క కడుపులో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. వేరే విషయం చెప్పట్లేనండి. అసలు సమాధానం దేవునితో సమాధానం ఉన్నటువంటి వ్యక్తి నిజంగా మనిషి సమాధానం ఉంటాడండి. దేవునితో సమాధానం లేనటువంటి వ్యక్తి మనిషి ఏం అవుతాడు? ఇంకో విషయం చెప్తాను చూడండి. మనకు మనమే అంటే వ్యక్తిగతంగా నాకు నేనే, నా గురించి చెప్పుకుంటా, నాకు నేనే సమాధానంగా ఉన్నా అంటే ఇన్నర్ ఉంటారుగా, లోపల ఏమంటారు చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి ఇప్పుడు. నాకు నేనే ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ బైలాస్లో కూడా ఉంటుంది. అది ఎవరైనా మాట్లాడితే ఏమంటారంటే, మీరు అడగండి అరుంధతి నగర్ పోయి నా గురించి, బయటికి వెళ్ళమని చెప్తాను నేను. ఏమంటారు? బయటికి వెళ్ళమంటా నేను. అరుంధతి బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రభాకర్ పాస్టర్ గురించి అడగని చెప్తారు. దేవునితో సమాధానం ఉన్నటువంటి వ్యక్తి మనిషితో సమాధాన పడతాడు. మనిషితో సమాధానంగా ఉన్న వ్యక్తి లోపల అంటే మనకే మంచిగా చాలా బాగా అంతర్గతంగా నిజంగా మన ఇన్నర్గా సమాధానంగా ఉన్నామా చెప్పండి? ఎవరు చెప్పనవసరం లేదు. నీకు నువ్వు భార్యనో భర్తనో అత్తమామలో ఇంకెవరో కాదండి. నీకు నువ్వు మనకు మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకాల్లోని చేతులు పైకెత్తి, ప్రభువా నిజంగా నాకు నేను ఇన్నర్గా సమాధానంగా ఉన్నాను. ఒకసారి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఇలాంటి ప్రార్థనలు నిజంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, అసలు సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో ఏమవుతుండ్రో తెలుసా? చనిపోతుర్రండి ఈ రోజున. సమాధానం లేని స్థితులను వెళ్ళిపోతున్నారు ఈ లోకాన్ని విడిచి. సమాధానం లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ లోకంలో బ్రతికేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ? ఆ రోజునే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడే సుమయోను చెప్పాడు ఏంటంటే ఆయన గురించి, ఈయన సమాధానకర్త. మనం నిజంగా సమాధాన పడుతున్నాము. మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఒకసారి రండి, ఒకసారి చూడండి. మనిషి సమాధానం లేదు, దేవుడు మనిషితో సమాధానం లేదు. వారే సమాధానం లేనప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము తీయండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి.
తన శిలువ వలన ఆ ద్వేషమును సమ్మరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడంట. ఈ శిలువ ద్వారా మనల్ని ఏం చేశాడు? మన ద్వేషాన్ని, మన అసూయను, ఈర్ష్యను, పగను ఏం చేశాడు? చంపేశాడండి, సంహరించేశాడు. ఎక్కడ? శిలువలో. ఇంకా కూడా మనం సమాధాన పడలేకపోతున్నాము. ఏమంటాడంటే ఇక్కడ ఆయన ఎలా ఉందంటే దేవునితో సమాధాన పడాలి. చూడండి, దేవుడే సమాధానం. కొన్నిటికి సమాధానాలు దొరకవు అంటే కదా, ఆన్సర్స్ కొన్ని ఉండవు. కొన్నిసార్లు బైబిల్ కాలేజీలో కొన్ని ప్రొఫెసర్స్ని అడుగుతూ ఉంటాం మేము. అవి పైకి వెళ్ళినాక అడుగుదామంటారు. ఎందుకంటే కొన్నిటికి ఆన్సర్, వాటన్నిటికీ దేవుడే సమాధానం. ఇవన్నీ ఈ లోకంలో అన్నీ పాపాన్ని, ద్వేషాన్ని, ఈర్ష్యను, అసూయను, వీటన్నిటిని ఏం చేశాడు తెలుసా? సిలువలో చంపేశాడు ఆయన. ఆ రక్తం ద్వారా కడిగేశాడు ఆయన. ఆయన అంటున్నాడు, నేనే సమాధానం. చూడండి, దేవుడే సమాధానం. ఇంకొక మాట ఏమంటారు చూడండి, పౌలు రోమపత్రిక 5వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఇంకొక మాట అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే దేవుడే సమాధానం అంటాడు. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి, చూడండి, దేవునితో సమాధానం కలిగి ఉందామని రోమా సంఘానికి ఆ రోజే చెప్పే పౌలు. నిజంగా మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. చూడండి, విశ్వాస మూలంగా మనం బ్రతుకుచున్నాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, ప్రభా నిజంగా నీతో సమాధానం ఉన్నాను. ఇంకొక విషయం చెప్తాను చూడండి, కొలసు పత్రిక చూడండి 3వది. ఇందులో ఇంకేమంటాడో చూడండి. కొలసు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడు అంటే ఎక్కడ ఏలాలంట? చెప్పాను కదా నేను ఇంతకుముందు. హృదయములో సమాధానం. ఎక్కడ? హృదయములో. హృదయములో సమాధానం ఏమో కావాలంట అంటే చూడండి, మనకు మనమే, నేను చెప్పాను కదా, మనకు మనమే వ్యక్తిగతంగా హృదయంలో సమాధానం రావాలి. ఇది ఎవరిస్తారంటే నువ్వు దేవునితో సమాధాన పడితే తప్ప ఇది రాదు. ఆ రోజునే కొన్ని సంవత్సరాల క్రితమే సుమయోను అనే భక్తుడు చెప్పాడంటే నీవు నేను ఎలా ఉండాలి. చూడండి, దేవునితో సమాధానం లేనప్పుడు, మనిషికి మనిషి సమాధానం లేనప్పుడు, తనకు తానే సమాధానం లేనప్పుడు ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. మీకు చాలా సీరియస్గా వింటుండు. ఇలా చెప్తాను చూడండి. నేను ఒకరింటికి వెళ్ళాను కొన్ని సంవత్సరాల క్రితం. 2 పిల్లలు, 2 జాబ్ చేస్తారు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. పాస్టర్ గారు రండి అంటే వెళ్ళాను. ఒకరు చెప్పనా, ఈమెకేం అవసరం ఉంటే చిట్టి రాసి టేబుల్ మీద పెడుతుంది, ఆయనకేమన్నా అవసరం ఉంటే చిట్టి రాసి టేబుల్ మీద పెడతాడు. లేదంటే పిల్లలకి చెప్తాడు. ఇది నాకు అర్థం కాదు, అన్ని చిట్టీలు ఉన్నాయి. వేడి నీళ్ళు పెట్టు, ఏమేమంటే వేడి నీళ్ళు పెట్టాను అంటే ఇది ఎక్కడ సమాధానం? ఇక చర్చిలు అంటావా, వాళ్ళది చాలా ఉంటుంది.
ఇక అది చెప్పని ఇక మనం ఫీల్ అవుతారు మీరు. అసలు ఏమంటారు, ప్రబలలో పాల్గొంటున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ ఎక్కడ లేదు మనిషికి హృదయంలో అసలు దేవునితో ఉందని అంటే మనం ఆరాధన చేస్తే దేవుడు వింటాడా? ఆ పిల్లలు నలిగిపోతుర్రు. అసలు వాళ్ళకి ఏమి ఇస్తారు తెలుసా? ఏటీఎం. చిన్నోనికి ఒక ఏటీఎం, పెద్దోనికి ఏటీఎం. వాళ్ళు ఏటీఎం అయిపోయి ఏమైపోతారో తెలియదు రేపు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎట్లున్నాం? నిజంగా మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాం? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. రెండో విషయం చెప్పాడు చూడండి ఆయన. మళ్ళీ రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. అన్యజనులకు బయలుపరచుటకును వెలుగుగాను ఇశ్రాయేలుకు మహిమగా. చూడండి, రెండోది ఏంటి తెలుసా? అన్యజనులకు వెలుగుగా పుట్టాడు ఆయన. ఈయన చెప్పే మాట ఏంటి తెలుసా? అన్యజనులకు వెలుగుగాను ఈయన పుట్టాడు. చూడండి, ఈయన రెండో విషయం ఏం చెప్తున్నాడంటే అన్యజనులకు వెలుగు. మనం అన్యులం, మనకు దేవుడి గురించి ఏమాత్రం ఎవరో చెప్తే నమ్ముకొని మనం ఈ రోజున సంఘంలో కూర్చున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. చూడండి, అన్యజనులకు ఆ రోజే ఆయన ఒక పెద్ద ఆయన, ఒక భక్తిపరుడు, ఒక నీతిమంతుడు చెప్తున్నాడు ఏంటంటే అన్యజనులకు వెలుగు ఈయన పుట్టాడు. నిజంగా చాలామంది ఈ రోజున క్రైస్తవులు అయిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుడు దీవించిన తర్వాత నిజంగా ఒక్కరినైనా నడిపించామా? మనల్ని ఎవరో నడిపించారు కదా, మనల్ని ఎవరో నడిపించారు. నేను చెప్పగలను, నన్ను ఒకరు నడిపించారు. మిమ్మల్ని ఎవరు నడిపించారో, ఆ తర్వాత మీరు ఎవరినైనా నడిపించారా? ఇది చాలా, ఈ క్రిస్మస్ టైం చాలా మంచిదండి. మనం నిజంగా మన జీవితంలో యేసుని నమ్ముకున్న తర్వాత ఒక్కరినైనా ఇగో పలానా వ్యక్తి వచ్చాడని చెప్పామా? నా తరపున ఇగో నేను నడిపించాను మందిరానికి, ఇగో బాప్తిజం తీసుకున్నాడు, సంఘములో చేర్చబడ్డాడని నిజంగా మనం చెప్పగలను? ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది కదా. ఆయన వెలుగై ఉన్న దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగును మనం పొందినట్లు ఇతరులకు కూడా మనం అంటిస్తున్నామా? మీకు ఇలా చెప్తాను చూడండి. ఒకసారి కీర్తనల గ్రంథం 18వ కీర్తన, కీర్తనల గ్రంథం 18వ కీర్తన 28వ వచనం చూడండి. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయండి. చూడండి, మన దీపాన్ని వెలిగించువాడు ఆయనే. యేసన్న గారు ఒక పాట రాశారు, నా దీపము నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా. ఆయన దీపం వెలిగించను కాబట్టి అది ఆరిపోకుండా ఇంకా అలానే ఉన్నది. నిజంగా మన దీపం, మన దేవుడు వెలిగిస్తే మనం ఎంతమందిని నడిపిస్తున్నామండి? ఎంతమందిని దేవునిలోకి నడిపిస్తున్నాం? ఎంతమందికి సువార్త చెప్పాం? యేసును పరిచయం చేశాం? ఈ క్రిస్మస్ టైంలో మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు పోయాయి. ఇప్పుడైనా నిజంగా మనం ఈ వెలుగును ఇంకొకరికి పరిచయం చేస్తున్నామా? లేదంటే ఇట్లా నేను నా ఇంటి వారు అనుకుంటూనే ఉంటున్నామా? అసలు క్రైస్తవుడు అంటే ఏంటి తెలుసా? వెలుగు. ఈ వెలుగును ఇతరులకు ఏం చేయాలి? పరిచయం చేయాలి. నా దీపమును వెలిగించువాడవు నీవే అంటే ఆయన మన దీపాన్ని ప్రతిరోజు వెలిగిస్తున్నాడు. నిజంగా మనం వెలిగించబడుతున్నామా? ఇతరులను వెలిగిస్తున్నామా?
చూడండి, ఈ కీర్తనకారుడు అంటాడు, నా దీపాన్ని వెలిగించి వాడవు నీవే. నిజంగా మన దీపము వెలిగించకపోతే మనం ఎప్పుడో ఆరిపోయేటోళ్ళం. ఆయన వెలిగిస్తున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం ఇక్కడ ఉన్నాము. ఇంకొక విషయం చెప్తాను చూడండి, 27వ కీర్తన చూడండి. ఇంకా ఏమంటాడంటే ఈ కీర్తనకారుడు, దావీదు కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. నేను ఎవరికి? చూడండి, యెహోవా వెలుగు, రక్షణ. ఈ వెలుగు ఏం చేస్తుంది? రక్షణ ఇస్తుంది. నిజంగా మనము రక్షించబడినటువంటి మనం ఎవరికైనా రక్షణ గురించి పరిచయం చేశాము? ఏమంటారు? సీనియారిటీ క్రైస్తవం అక్కర్లేదండి, సిన్సియారిటీ క్రైస్తవులు కావాలి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా రాష్ట్రాలు వెళ్తే ఎట్లాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో తెలియదు, ఇంకేమైతుందో తెలియదు. మనకిచ్చిన అవకాశాన్ని, మనం పొందిన రక్షణను మనము ఇతరులకు పరిచయం చేస్తున్నామా? ఇంకొక మాట చూడండి, 112వ కీర్తనలో ఈ కీర్తనకారుడు ఏమంటాడో చూడండి. 112వ కీర్తన 4వ వచనం చూడండి. యథార్థవంతులకు చూడండి చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతను నీతి కలు. చూడండి, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుందండి. యథార్థంగా బ్రతికే వారికి, యథార్థంగా జీవించేవారికి, యథార్థంగా ప్రవర్తించేవారికి, యథార్థంగా ఉన్నటువంటి వారికి వాళ్ళకు చీకటున్న వెలుగు ఉంటుందండి. అందుకనే పేతురు అంటాడు కదా, మీరు ఆశ్చర్యకరంగా చీకట్లో నుంచి మిమ్మల్ని నేను చూడండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి, అంటే చీకట్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు వెలుగులోకి నడిపించండు. మనల్ని నడిపించిన దేవుడు మనం ఇతరులను నడిపిస్తున్నాము. ఆశ్చర్యం ఎన్నో చేశారు మనకు దేవుడు. నిజంగా మనము ఆయన రక్షణను మనం ఇతరులకు ప్రకటిస్తున్నామా? యథార్థంగా ఉంటూ ఆ వెలుగును మనం పరిచయం చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని బిడ్డ ఈయన ఏమంటాడంటే, అన్యజనులకు వెలుగుగా పుట్టాడు ఈయన. ఆ వెలుగును మనం స్వీకరించి మనలో పెట్టుకుంటే ఏ లాభం లేదండి. మనలో పెట్టుకుంటే ఏ లాభం ఉండదు. ఆ వెలుగును ఇతరులకు ఏం చేయాలా? అంటించాలి, అంటించేయాలి. ఆ వెలుగును అంటించకపోతే, ఆ వెలుగును గురించి మనం పరిచయం చేయకపోతే రక్షణ అనేది లేదు. రక్షణ అనేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే ఎంతోమంది ప్రార్థన చేశారు, ఎంతోమంది కన్నీరు గార్చారు, ఎంతోమంది అవమానపరచబడి ఉంటారు. మనం ఇంత చక్కటి మందిరంలో ఇలా ఫ్యాన్ల కింద కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే దీని వెనుక చాలా ప్రయాసం ఉందండి. ప్రయాసం చాలా ఉన్నది. ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు. డేవిడ్ లివింగ్స్టన్ అనేటటువంటి దైవజనుడు ఆఫ్రికాకు మిషనరీకి వెళ్ళాడు. ఆయన ఇప్పుడు చూస్తున్నటువంటి క్రికెట్ టీంలో చూస్తున్నటువంటి వారు కాదండి. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో, ఉగాండా అనే దేశంలో తిండి కూడా ఉండదు వాళ్ళకు. ఈ ఆఫ్రికాకు డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణం. ఏమంటారు, వాళ్ళకు బట్టలు లేవు, అసలు భయంకరమైన పరిస్థితులు. చీకటి ఖండం. ఆఫ్రికా అంటే చీకటి ఖండం, ఎక్కడ చూసినా చీకటే. ఆ చీకటి ఖండాన్ని వెలుగుతో నింపినటువంటి మిషనరీ ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్. ఈయన అక్కడ వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయం చెప్పన, చాలా ప్రయాసపడ్డాడంట. అక్కడ ఎట్లాంటి వాళ్ళు అంటే నరమాంస భక్షకులు వీళ్ళు.
మనుషులను, ఈయన తెల్లగా వాళ్ళు నల్లగా కాబట్టి ఈయనను తినాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారంట. ఒకసారి అయితే ఏం జరిగిందంటే, ఆయన ఆ అడవిలో చుట్టూ ఇట్లా ఏమంటారు కట్టుకొని లోపల చిన్న ఒక ఇట్లా పాకలాగా వేసుకొని అందులో ప్రార్థన చేస్తున్నంట. అక్కడ ఉన్నటువంటి ఆ లీడర్స్ అందరు కలిసి ఈయనను ఎలాగైనా ఈరోజు మన దేవతకు బలిచ్చేసి ఈయనను మనం వండుకొని తినేయాలి ఈరోజు అని వచ్చారంటండి. 100 మంది వచ్చి ఆయన ఎలాగైనా తీసుకుపోతామంటే ఈయన మోకాళ్ళని దేవుని సన్నిధిలో ఏం చేస్తుండో తెలుసా, ఈ చీకటిని వెలుగుగా చేయమని ప్రార్థన చేస్తుందంట. ఈ చీకటి ఖండాన్ని ప్రభువా వెలుగుగా చెయ్యి. వాళ్ళు వచ్చిన తర్వాత ఈయన ప్రార్థన చేస్తుంటే ఆ చుట్టూ కొన్ని 100 మంది తిరుగుతున్నారంట. వీళ్ళు చూసి అరే మనకంటే ఎక్కువ ఉన్నారని భయపడి వెళ్ళిపోయారంట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ భాష నేర్చుకొని, ఆయన చిన్న వైద్యుడు, వాళ్ళకు వైద్యం చేసి వాళ్ళ భాష నేర్చుకొని అక్కడనే ఆయన ఉంటుంటే, ఆ అడవిలో వెళ్తుంటే ఒకసారి ఒక కట్టె దాకి ఈ గుడ్డ అనేది ఎగిరిపోయిందంట. ఈ యొక్క కన్ను మొత్తం ఒక కట్టె చిన్న ముళ్ళు దాకి ఇట్లా ఎగిరిపోయిందని. అయితే ఆయనతో పాటు కొంతమంది మిషనరీ వెళ్ళి, నువ్వు అమెరికా వెళ్ళి నువ్వు ఈ వైద్యం చేసుకుంటే ఆయన వెళ్ళలేడంటండి. ఏదో పసరు ఆయన తొగిన వైద్యం చేసుకొని అలాగే ఉండిపోయి ఒక్క కన్నుతోని గొప్ప పరిచర్య చేశాడండి. చీకటిలో ఆయన ఏం చేశాడు తెలుసా, వెలుగులు చేశాడు. విద్య వైద్యం మొదటిగా ఆయన ఆ దేశంలో స్టార్ట్ చేశాడండి. ఈ రోజున మనకు అన్ని సౌకర్యాలు ఉన్నా చీకటిలో ఉన్న వారి కోసం మనం ఏం చేస్తున్నాం? మనకు అన్నీ ఉన్నాయి కాదు, 3 పూటలు తప్పకుండా తింటాం, టిఫిన్, లంచ్, డిన్నర్, సాయంత్రం టీ టైంలో ఏమి స్నాక్స్ కూడా. టీ అసలు టీ ఎన్నిసార్లు తాగుతామో తెలియదు. ఇన్ని ఉన్నా నిజంగా మనము ఇంకా చాలామంది, కొన్ని కోట్ల మంది ప్రజలు చీకట్లో ఉన్నారు. ఈ వెలుగును మనం పరిచయం చేద్దామా? ఒకసారి ఎంతోమంది త్యాగం. ఆయన కొన్ని రోజుల తర్వాత అక్కడ గొప్ప పరిచర్యకు పునాది వేసింది ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్. ఆ పరిచర్య పునాదే ఈ రోజున గొప్పగా ఆఫ్రికా ఖండం దీవించబడింది. నిజంగా దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనము దేవుని కోసము ఉపయోగించుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. 2 విషయాలు చెప్పాను. ఒకటేంటి, సమాధానంగా పుట్టాడని చెప్పాడు. రెండోది అన్ని జనులకు వెలుగుగా. 3వ విషయం చూద్దాం. చూడండి, ఈ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగా పుట్టాడంట. చూడండి, ఇశ్రాయేలీయులకు మహిమగా పుట్టాడు ఆయన. మీకు ఇదే 2వ అధ్యాయంలో ఇంకొక వచనం చూద్దాం. చూడండి, కింద చదివితే అద్భుతమైనటువంటి 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద ఏంటంట? సమాధానం. నిజంగా ఆయనకి ఇష్టమైన వ్యక్తులముగా మనం ఉంటున్నాము. ఏమంటారంటే ఇశ్రాయేలీయులకు ఆయన మహిమగా పుట్టారు. అదే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు తెలుసా? 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నారు. యేసయ్య పెట్టిందంత తిన్నారు, అద్భుతాలు చూశారు, స్వస్థతలు చూశారు, స్వస్థత పొందారు, చనిపోయిన వాళ్ళు రేసిరు. ఆయనను అసలు ఏమి చేసినా స్వీకరించరు. లాస్ట్కి ఏమన్నారు తెలుసా?
లాస్ట్కి ఏమన్నారంటే సిలువ వేయమన్నారు. అందుకని ఎవరు ఎప్పుడు సిలువ వేస్తారో తెలియదండి. ఎవరు ఎప్పుడు ఎక్కడ సిలువ వేస్తారో తెలియదు. నాకు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఆ సమయంలో తిన్నటువంటి వాళ్ళు, అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు, ఎక్కడ పోయినా ఈయనతో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? సిలువ వేయమన్నారు. నిజంగా ఆయనను సిలువ వేయమన్నారంటే మనం ఎన్నిసార్లు సిలువ వేసాము యేసయ్యను కదా? రోజుకి ఎన్నిసార్లు సిలువ వేస్తున్నాము? మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా, మన చూపుల ద్వారా, మనం జీవించే జీవితం ద్వారా ఎన్నిసార్లు సిలువ వేశాము యేసయ్యను? చూడండి, ఈ ఈ మాటను మనం గమనిస్తే ఏమంటారంటే ఈ 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో మహిమై. ఆయన పుట్టింది ఎక్కడ? పశువుల పాకన సర్వోన్నతమైన స్థలం. అక్కడొచ్చి దేవదూతలు గణాలు, దేవదూతలు వచ్చి సర్వోన్నతమైన స్థలం, ఆయన ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు ఎక్కడున్నా ఆయన ఏమవుతాడంటే మహిమపరచబడతాడు. అసలు మనిషిని చేసుకున్నది ఎందుకు తెలుసా? దేవుడు స్తుతించడానికి, ఆయన్ని స్తుతించడానికే. మనం స్తుతిస్తున్నామా? ఏ స్థలంలో ఉన్నా చూడండి, ఆ ప్లేసు అసలు ఏమంటారు, పశువుల పాకంటేనే ఎట్లుంటుందో మనకు తెలుసు. అక్కడ అంతా పేడ ఉంటుంది, టాయిలెట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ తొట్టె అంటే ఎట్లుంటుంది తెలుసా? అసలు వాసన భరించలేము. అలాంటి స్థలంలో దేవునికి ఏమొచ్చింది తెలుసా? మహిమ. మనం ఏ స్థలంలో ఉన్నా మన ద్వారా దేవునికి మహిమ వస్తుందా? ఆయన మన ద్వారా, నా ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? చూడండి, ఇంకొక మాట చెప్తాను చూడండి. ఒకసారి మత్తయి సువార్తకు రండి, 4వ అధ్యాయము. ఇక్కడ ఒక మహిమ గురించి మనం చూద్దాం. 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను, చూడండి, ఈ లోక మహిమను ఏం చేస్తున్నా తెలుసా? దేవునికే చూపిస్తున్నాడు. ఈ లోక మహిమను, ఈ లోకంలో చాలా ఉంటాయి కదా, చూసిందల్లా కావాలంటాం, చూసిందల్లా కావాలంటాం, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, చూసింది ప్రతిదీ కావాలంటాం. ఈ లోకమహిమ ఎట్లుంటుంది తెలుసా? ఒకరోజు గుంతలేస్తుంది తీసుకెళ్ళి. మీరు ఈ వాక్యమంతా చదివితే మీకు తెలిసేది, నేను పెద్దగా ఏం చెప్పను. ఈ లోకమహిమ ఒక రోజున ఏమైపోతుంది తెలుసా? సాతాను దగ్గరికి వెళ్ళిపోతుంది, నరకానికి తీసుకెళ్తాడు ఈ లోకమయం. ఇంకొక విషయం చెప్తాను చూడండి, రెండో మహిమ గురించి మాట్లాడదాం. అపొస్తలుల కార్యంలో 12వ అధ్యాయం ఒకసారి చూడండి. 12వ అధ్యాయము ఇక్కడ ఏమంటుండంటే లోకమహిమ మాట్లాడతాడు. ఇక్కడ చూడండి 12వ అధ్యాయము గమనిస్తే 21వ వచనం చూడండి. చూడండి, ఏ రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఏమంటారు చూడండి, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారు. చదవండి అమ్మ. అతడు దేవుణ్ణి మహిమపరచనందున, చూడండి ఇక్కడ ఏం చేస్తారు తెలుసా? మనుషుల మహిమ, మనుషుల మెప్పు ఎట్లుంటుంది చూడండి.
హేరోదు రాజు రాజవస్త్రం వేసుకొని అసలు ఎంత బాగా కూర్చున్నాడో, ఈ కూర్చున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటారు చూడండి. అసలు మనుషులను అసలు పొగిడినరంటే ఎలా పొగుడుతారు తెలుసా? అవతలలో ఏమంటారు, ఐస్ అయిపోవాలంట, కరిగిపోవాలంట. ఇక్కడ ఏం చేస్తారో తెలుసా? మనుషుల మహిమను, మనుషుల మెప్పును పొందుతున్నారు. ఈ మనుషుల మెప్పు, మనుషుల పొగడుతలు ఎప్పుడైనా ప్రమాదం అండి. ఇవి దేనికి పనికిరావు. ఈ మనుషుల మెప్పు ఏదో ఒకరోజు ఈ మనుషుల మెప్పు ఏమైపోతుంది తెలుసా? పాతాళానికి తీసుకెళ్తుంది. పాతాళానికి తీసుకెళ్తుంది ఈ మనుషుల మెప్పు. అందుకని మనం ఎవరిని మహిమపరచాలంటే దేవుణ్ణి మహిమపరచ. వాళ్ళందరూ దేవదూతల గణాలు ఏం చేశారు తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవుణ్ణి మహిమపరిచారు. దేవుణ్ణి మహిమపరచాలి మనం. నువ్వు మనుషులను మహిమపరిచావా, లోకాన్ని మహిమపరిచావా, పాతాళాన్ని కోవడం తప్ప ఏం లేదండి. అందుకని మనుషుల మెప్పు ఎప్పటికైనా ప్రమాదం. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇంకొక మాట చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనం చూడండి. నీ రక్షణను చూడండి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నుల. 4వది ఏంటి తెలుసా? రక్షణను కన్నుల. ఆయన రక్షకుడుగా పుట్టాడు. ఈరోజు రక్షకుడిని నేను చూస్తున్నాను. ఒక ముసలి ప్రాణము చేతుల్లో పెట్టుకొని ఏమంటుండో తెలుసా? రక్షకునిగా పుట్టానంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా రక్షకుడు నీలో నాలో జన్మించాడా? ఏమంటాడంటే ఈయన ఈ రోజున ఏం చేస్తున్నారు తెలుసా? రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్షణను ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ రోజున యవ్వనస్తులు ఎంతోమంది రక్షించబడక ఏమవుతుందో తెలుసా? నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళ సొంత రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడి ఉంటాడు. ఎంత కేర్లెస్ తెలుసా యవ్వనస్తులకు? దేవుని వాక్యం అంటే ఎంత కేర్లెస్ తెలుసా? దేవుడు అంతా ఎంత కేర్లెస్ తెలుసా? దేవుని మాటలు మాట్లాడుతుంటే నవ్వుతుంటారండి కొంతమంది. దేవుని మాటలు మాట్లాడుతుంటే హేళన చేస్తుంటారు. చాలామంది ఈ రోజున యవ్వనస్తులు ఇలా తయారయ్యారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడు, చెప్పిన ముగిస్తాను. బాబు మోహన్ అందరికీ తెలుసు కదా? బాబు మోహన్ తెలియదా? ఆయన కుమారుడు చనిపోయాడు తెలుసా మీకు? 2003లో పెద్దసారి చేశాడు ఆ సమాధి. మేము కూడా ఉన్నాం. దేనివల్ల చనిపోయాడు తెలుసా? రేజింగ్. ఇంకొక ఆయన కుమారుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు. క్రికెట్లో మహా గొప్పోడు అజరుద్దీన్, మొహమ్మద్ అజరుద్దీన్. ఆయన కుమారుడు కూడా యవనస్తుడు చనిపోయాడు. ఇంకొక ఆయన మినిస్టర్ కొడుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు యవ్వనస్తుడు. మేము వెళ్ళి ప్రార్థన చేసాం. ఆయన కుమారుడు కూడా. చాలామంది నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు రక్షణ పొందలేక నరకానికి పోతున్నారు. అసలు అవకాశం వస్తే ఈ యవ్వనస్తులకు దేవుని వాక్యాన్ని బోధిస్తే ఎంత బాగుండో. ఈ రోజున యవ్వనస్తులు హైదరాబాద్లో మేము చాలా చోట్లలో చూస్తుంటాను. నైట్లో వచ్చినప్పుడు చాలామంది యవ్వనస్తులు రక్షణ పొందలేక యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. రక్షించబడక, వాళ్ళు దేవుని తెలుసుకోలేక, వారి రక్షణను నిర్లక్ష్యం చేసి వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారు.
ఈయన అంటున్నాడు, నేను రక్షణను కళ్ళారా, ఒక ముసలాయనండి, ఒక ముసలి ప్రాణం చూశానిక నేను చచ్చిపోతాన్నాడు ఈయన సుమయోను. ఈ రక్షణను, ఈ రక్షకుణ్ణి నేను కన్నులారా చూశానని చేతుల్లోకి తీసుకొని ఎంత మురిసిపోయి ఉంటాడు. ఆ రక్షకుణ్ణి చేతుల్లోకి తీసుకొని మురిసిపోయి తర్వాత చచ్చిపోయి ఉంటాడు ఆయన. నిజంగా మన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామా? తలవంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆలోచన చేద్దాం. ప్రభువా, సుమయోను ద్వారా మాతో మాట్లాడేవయ్యా. ఆయన అంటున్నాడు, సమాధానంగా పుట్టాడంటున్నాడు. సమాధానం అంటే దేవునికి మనుషులకు సమాధానం లేదు, మనుషులకు సమాధానం లేదు. వ్యక్తిగతంగా తనకు తానే సమాధానం లేదు. అన్యజనులకు వెలుగుగా రెండోది ఆయన పుట్టాడు. మూడోది ఇశ్రాయేలీయులకు మహిమగా ఆయన పుట్టాడు. సకల ప్రజలకు రక్షణకు ఆయన పుట్టాడు. రక్షకునిగా ఆయన పుట్టాడు. ఈ రోజున సుమయోను చెప్పినటువంటి సత్యాల్లో దేవుడు మనతోనే మాట్లాడాడు. ప్రభువా, మాకు సమాధానం ఇవ్వయ్యా. నాకు నేనే నిజంగా నాకు నేనే సమాధానంగా ఉన్నానయ్యా. వ్యక్తిగతంగా దేవునికి మనకు సమాధానం ఉందా? మనుషులకు సమాధానం ఉందా? దేవుడే సమాధానం, దేవునితో సమాధానం, దేవుడు అనుగ్రహించు సమాధానం మనం కలిగి ఉన్నామా? ఆయన అన్యజనులకు వెలుగుగా పుట్టాడు. నా దీపం వెలిగించు ప్రభువా, నీ వెలుగు నాలో ప్రకాశింపచేయని అడుగుదామా? ఇశ్రాయేలీయులకు మహిమగా పుట్టాడు. ఈ లోక మహిమను పొందుకుంటారు, మనుషుల మహిమను పొందుకుంటారు. కానీ నీవు నేను మనందరం దేవుణ్ణి మహింపరుస్తున్నామా? చివరిగా ప్రజలందరికీ రక్షణ ఇచ్చాడు ఆయన. మన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించు. ఒకసారి ఒక నిమిషం ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనందరం దేవుని వైపు ఒక చేయి చాపి హృదయం పైన చేయి వేసుకొని, ప్రభువా, ఈ సుమయోను ద్వారా నాతో మాట్లాడేవయ్యా. నన్ను బలపరిచావయ్యా. నీకు నాకు మరి సమాధానం లేని స్థితిలో ఉన్నానేమో, ఇతరులతో సమాధానం లేని స్థితిలో ఉన్నానేమో, వ్యక్తిగతంగా నాకు నేను సమాధానం లేని స్థితిలో ఉన్నానేమయ్యా. నీవే సమాధానం కదయ్యా. నీతో నేను సమాధాన పడడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నా దీపం వెలిగించయ్యా. నీ వెలుగుగా వచ్చావు, నువ్వు మహిమగా వచ్చావు ఈ లోకానికి. నాకు రక్షణనిచ్చావు, నా రక్షణను నేను నిర్లక్ష్యం చేయనయ్యా అని ఒక్క నిమిషం ప్రార్థిస్తావా?
ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనందరం ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. ఈ రోజున నీవు నేను మనందరం చేసే ప్రార్థన మన జీవితాన్నే మార్చివేయచ్చు. అందరం అలాగే లేచి నిలబడదామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ రోజున సుమయోన్ అనేటటువంటి ఒక భక్తిపరుని గురించి అందరితో మాట్లాడినందుకు మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సమాధానం గురించి మాట్లాడాడు, వెలుగును గురించి మాట్లాడాడు, మహిమను గురించి మాట్లాడాడు, రక్షణ గురించి మాట్లాడాడు. అవన్నీ ప్రభువా మా హృదయంలో నివసింపచేయండి. నీ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా నీ కొరకు మేము జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించమని ఎవరైతే ప్రభువా నీ వైపు చేయి చాపి హృదయం పైన చేయి వేసుకొని ప్రార్థిస్తున్నారు, వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి. మేము విశ్వాసంతో ప్రభా ముందుకెళ్ళే భాగ్యం ఇవ్వండి. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభా ఒక్కరికైనా మేము నీ యొక్క శుభవర్తమానాన్ని చెప్పే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకనున్న సాహసం ఇక్కడకున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకు సంఘమునకు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.